నా భర్తతో సమంత పెళ్లి అంటూ రాజ్ నిడుమోర్ మాజీ భార్య అయిన శ్యామలి వైరల్ అవుతున్న పోస్ట్. పీపుల్ డూ డిస్పరేట్ థింగ్స్ అనే ఈ పోస్ట్ అన్నది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతుంది. అయితే మాజీ భార్య అయిన శ్యామలి పోస్ట్ చేసింది. అయితే దీనికి ఉద్దేశం ఏంటిది? రకరకాల ఆలోచనలతోటి పుకార్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సోమవారం రోజు డిసెంబర్ 1 తారీఖు నాడు సమంత మ్యారేజ్ చేసుకున్నట్టుగా మనకు కొన్ని రకాల పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు. అది నిజమెంతో అబద్ధమెంతో మరి ఫోటోలు కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సమంత రాజ్ నిడుమోరు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తోని పరిచయం అయ్యారు, సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళు అప్పుడు మ్యారేజ్ చేసుకుంటారని రకరకాల పుకార్లు అయితే వచ్చినాయి. అది ఎప్పుడు అన్నది రోజు రానే వచ్చింది. డిసెంబర్ 1 తమిళనాడులో ఈషా ఫౌండేషన్లో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. ఆ ఫొటోస్ అన్ని కూడా బయటకు వచ్చినాయి. అయితే ఈ ఫొటోస్ కంటే వీళ్ళ పెళ్లి ముచ్చట కంటే కూడా రాజ్ నిడుమోర్ అయినటువంటి మాజీ భార్య శ్యామిలి ఆమె పెట్టినటువంటి పోస్టు తెగ వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో రెడ్డిట్లో పెట్టడం వల్ల డిస్పరేట్ పీపుల్ డూ డిస్పరేట్ థింగ్స్, నిరాశ చెందిన వ్యక్తులు ఇలాంటి తీరని పనులు మాత్రమే చేస్తారని చెప్పేసి పెట్టింది. మరి ఎవరిని ఉద్దేశించి పెట్టిందో అన్నది కూడా అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నది. ఎందుకంటే గతంలో సమంత కూడా నాగ చైతన్యని పెళ్లి చేసుకొని నిరాశతో చెంది వాళ్ళిద్దరు విడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ రాజ్ నిడుమోర్ కూడా విడాకులు తీసుకున్న వ్యక్తి. వాళ్ళకు కూడా గతంలో విడాకులు అయితే జరిగిపోయినాయి. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక్కటై పెళ్లి చేసుకుర్రు. ఇప్పటికైనా కూడా వీళ్ళిద్దరి జీవితం బాగుండాలని మనందరం కోరుకుంటాం. రాజ్ నిడుమోర్ అండ్ అతని భార్య అయిన శ్యామలికి గతంలోనే వాళ్ళకు విడాకులు అన్నవి జరిగినాయి. అయితే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అంతలోనే సమంతతోటి వాళ్ళకు ప్రేమ వ్యవహారం జరిగి ఈ రకంగా పుకార్లు అన్నవి మనం వింటూనే ఉన్నాం. వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నట్టు కొన్ని రకాల ఫొటోస్ చూసి మనం అందరం తెలుసుకుంటూనే ఉన్నాం. సో ఇప్పుడు వీళ్ళు కొత్తగా లైఫ్ అయితే స్టార్ట్ చేసిరు. సో ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా అయితే లీడ్ చేయాలని మనందరం కోరుకుంటూ, అదేవిధంగా శ్యామలి పెట్టిన అదొక పోస్టును ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేసింది అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే మరి బాయ్.